ఇక్కడ కార్యకర్తలు ఆదివారం నాడు సాయంత్రం 6 నుంచి 7 వరకు శాస్త్రీయ సంగీత సభలు నిర్వహిస్తున్నారు. నిజానికి సంగీతం అంటే మనస్సు చాలా మృదువు అవుతుంది. మన మనస్సులో ఉండే ఆందోళనలు తొలగిపోతాయి. తమోగుణం, ముఖ్యంగా హింసాత్మక భావాలు, పరుషవాక్యాలు ఇవన్నీ దూరం కావాలంటే మనం సంగీతం వినాలి. సంగీతవేత్తలు నా దృష్టిలో మాకంటే అదృష్టవంతులు. మాకు ఎంతో పద్యాలు చదివి రాసి ఆలోచిస్తే కానీ భగవతత్వం అర్థం కాదు. సంగీతవేత్తలు ఎంత అదృష్టవంతులంటే వాళ్ళ పాటలో ఆ నాదం చాలు భగవంతుడు ప్రత్యక్షం కావడానికి. నాద బ్రహ్మోపాసన, వేరే అర్థంతో నిమిత్తం లేదు. నాద బ్రహ్మోస సంగీతం ఆపాత మధురం అంటారు. అందుకని ఆ నాదం వినడం కూడా మనకు గొప్ప అదృష్టం. ఆ నాదంలో లీనమై మరో ఆలోచన లేకుండా వింటే ఆ స్థితి అంతా భగవత్ సాక్షాత్కార స్థితి. మనం ఇలాంటి ప్రసంగాలు, ప్రవచనాలు ఎన్ని విన్నా ఇవి మళ్ళీ మనం మననం చేసుకోవాలి, ఆలోచించాలి, అర్థం చేసుకుని అన్వయించుకుంటేనే తెలుస్తుంది. సంగీతంతో అవసరమేం లేదు. కేవలం దాంట్లో మనస్సును లీనం చేసి మరో ఆలోచన లేకుండా చేస్తే తక్షణం మనం అందరం ఈ హాల్లో మోక్షస్థితిలో ఉన్నట్టే లెక్క. అంత ఆనందం కలుగుతుంది సంగీతంలో. అంచేది మీకు రూపాయి ఖర్చు లేకుండా వారు ఏదో అవన్నీ పెట్టుకుని సరదాగా పెద్దవాళ్ళని ఎవరినో పిలిపించి ఇక్కడ సంగీత కచేరీలు అవి ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా మీరు ఈవేళ ఎంతమంది వచ్చారో అదే సంఖ్యలో ఆదివారాల్లో అక్కడ హాజరై ఖచ్చితంగా వారిని ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలు పెడతారు. మనకి ఆనందంగా ఉంటుంది. అందుకని అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.